మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో ప్రతిసారి పోటీ రసవత్తరంగా కొనసాగుతూ ఉంది. జనరల్ స్థానమైన మహబూబ్ నగర్ పార్లమెంటు నుంచి రాష్ట్ర జాతీయ స్థాయి నాయకులు బరిలో నిలుస్తుండటంతో అందరి దృష్టి ఈ నియోజకవర్గంపైనే ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో వెనుకబడ్డ జిల్లాగా గుర్తింపు పొందిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానంలో మొదటి నుంచి రసవత్తర పోటీ కొనసాగుతూ ఉంది. 2014లో 72.94% పోలింగ్ నమోదైంది. ఈసారి ఓటింగ్ శాతంపైనే అభ్యర్థుల గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి. మహబూబ్ నగర్ పార్లమెంటు నుంచి ఇప్పటిదాకా అత్యధికంగా కాంగ్రెస్ పార్టీనే జెండా ఎగురవేయగా పోటీ చేసిన 2 సార్లు గులాబీ పార్టీ విజయం సాధించింది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 13 స్థానాల్లో టీఆర్ఎస్ గెలవడంతో మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానంపై ఈసారి జెండా ఎగరేసి హ్యాట్రిక్ సాధించాలన్న పట్టుదలతో ఉంది. కాంగ్రెస్ కూడా తమ ఓటు బ్యాంకును కాపాడుకొని విజయం సాధించాలని చూస్తోంది. జిల్లాపై మంచి పట్టున్న నాయకురాలు డీకే అరుణ చేరికతో కూడా కమలం ఇప్పుడు కదం తొక్కుతోంది. మహబూబ్ నగర్ పార్లమెంటు సెగ్మెంట్లో జడ్చర్ల, కొడంగల్, మక్తల్, నారాయణపేట, దేవరకద్ర, షాద్ నగర్ తో పాటు మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం ఓటర్లు 15,01,993 మంది ఉండగా ఇందులో పురుషులు 7,50,289 కాగా మహిళలు 7,51,577 మంది ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య పోటీ రసవత్తరంగా కొనసాగింది. టీఆర్ఎస్ తరపున జితేందర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి జైపాల్ రెడ్డి, ఇక బీజేపీ నుంచి నాగం జనార్దన్ రెడ్డి పోటీ చేశారు. ఇందులో జితేందర్ రెడ్డి జైపాల్ రెడ్డిపై 2,590 ఓట్ల స్వల్ప మెజార్టీతో విజయం సాధించగా నాగం 3వ స్థానానికి పరిమితమయ్యారు. టీఆర్ఎస్ కు 3,34,228 ఓట్లు రాగా ఇక కాంగ్రెస్ కు 3,31,638 ఓట్లు పోలయ్యాయి. 2014 ఎన్నికల్లో ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే ఆ ఎన్నికల్లో 10,14,800 ఓట్లు పోలవగా టీఆర్ఎస్ అభ్యర్థి జితేందర్ రెడ్డికి 3,34,228 ఓట్లు కాగా 32.94% ఓట్ షేర్ దక్కింది. ఇక గట్టి పోటీనిచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి జైపాల్ రెడ్డికి 3,31,638 ఓట్లు 32.68% ఓట్ షేర్. అలాగే బీజేపీ అభ్యర్థి నాగం జనార్దన్ రెడ్డికి 2,72,791 ఓట్లు 26.88% ఓట్ షేర్ లభించింది. కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య నువ్వా నీనా అన్నట్లుగా సాగిన పోరులో టీఆర్ఎస్ అభ్యర్థి జితేందర్ రెడ్డి విజేతగా నిలవగా వచ్చిన మెజార్టీ కేవలం 2,590 మాత్రమే. ఈసారి ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి మన్నె శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి వంశీచందర్ రెడ్డి, బీజేపీ నుంచి డీకే అరుణ బరిలో నిలిచారు. ఇంతకుముందు కాంగ్రెస్ లో ఉన్న ప్రస్తుత బీజేపీ అభ్యర్థి డీకే అరుణ ప్రభావం చాలా ఉంటుందని అంచనా వేస్తున్న కాంగ్రెస్ దానికి తగ్గ వ్యూహాలను రచిస్తుంటే ఈసారి ఎలాగైనా గెలిచి హ్యాట్రిక్ సాధించాలన్న పట్టుదలతో ఉంది టీఆర్ఎస్. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతితో సత్తా చాటాలన్నది బీజేపీ ఆలోచన. ఇక ముగ్గురు అభ్యర్థుల బలాబలాల్లో మొదటగా బీజేపీ అభ్యర్థి డీకే అరుణ గురించి తెలుసుకుందాం. జిల్లాలో ప్రభావం చూపించగల నాయకురాలు. మంత్రిగా ఉన్న సమయంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పార్టీని శాసించిన అనుభవం ఉంది. రాష్ట్ర జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతగా గుర్తింపు పొందే. ఇక ఇప్పుడు బీజేపీ నుంచి పోటీ చేస్తుండటంతో తాను పోటీ చేస్తున్న పార్లమెంటు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మార్చగల అనుభవం కలిగి ఉండటం, బలమైన క్యాడర్, ఓట్ బ్యాంకు ఉన్న బీజేపీ పార్టీలో చేరడం మైనస్గా చెప్పుకుంటున్నారు. ఇక తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదన్న ఆరోపణలు, తమ్ముడు మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఫ్యామిలీతో విభేదాలు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బావా అయిన డీకే సమరసింహారెడ్డి కాంగ్రెస్ పార్టీని ప్రభావితం చేయగలిగే స్థాయిలో ఉండడం కూడా బలహీనతలేనని చెప్తున్నారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి వంశీచందర్ రెడ్డిని చూద్దాం. కల్వకుర్తి ఎమ్మెల్యేగా చేసిన అనుభవం, ఎన్ఎస్యుఐ నాయకుడిగా గుర్తింపు, రాహుల్కు అత్యంత సన్నిహిత్యం ఉన్న పేరు. జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండడం వంశీకి కలిసి వచ్చే అంశం. ఇక తనకంటూ ప్రత్యేకంగా క్యాడర్ లేకపోవడం మైనస్. కల్వకుర్తి ఎమ్మెల్యేగా ఉన్నన్ని రోజులు నియోజకవర్గాన్ని పట్టించుకోలేదన్న ఆరోపణలు. చివరిగా టీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి గురించి చూద్దాం.
ఉమ్మడి జిల్లా నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్తగా గుర్తింపు. జిల్లా వాసులకే తమ ఫార్మా కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించారన్న పేరు కలిసి వచ్చే అంశం. అధికార పార్టీ నుంచి బరిలోకి దిగడం ప్లస్ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిలు గెలుపు కోసం కృషి చేయడం కలిసి రావచ్చు. ఇక అటు రాజకీయాలకు ఇటు జిల్లా ప్రజలకు కొత్తవాడు కావడం మైనస్. ప్రచారానికి సమయం లేకపోవడంతో ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ క్యాడర్ పైనే పూర్తిగా ఆధారపడాల్సి రావడం కూడా ఎంఎస్ రెడ్డికి ఇబ్బందిగా మారుతోంది.